గురుభ్యో నమః. ఈరోజు మనం ఏకాదశి ఫాస్టింగ్ గురించి తెలుసుకుందామండి. చాలామంది ఏకాదశి ఫాస్టింగ్ చేస్తుంటారు కదా. సో దానికి పద్ధతులు ఏంటనేది, జనరల్ ఏకాదశి ఫాస్టింగ్ అంటే వైష్ణవులు అంటే విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు చేస్తారు చాలా వరకు. ప్రతి ఏకాదశికి చేసే ఫాస్టింగ్ వల్ల చాలా దోషాలు పోతాయని, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తారు. సో విష్ణు భగవానుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారని నమ్మకం. భక్తులు తమ ఇచ్ఛాశక్తి మరియు శారీరక బలం ప్రకారం సంకల్పం చేసుకొని ఏకాదశి ఉపవాసాన్ని నిర్వహించవచ్చు. ధార్మిక గ్రంథాల్లో ఏకాదశి ఉపవాసానికి 4 రకాలుగా పేర్కొనబడ్డాయి. ఒకటి జలాహార, కేవలం నీటితో ఉపవాసం. నిర్జల ఏకాదశిలో చాలామంది భక్తులు ఈ ఉపవాసాన్ని పాటిస్తారు, కానీ ఏ ఏకాదశిలో అయినా ఈ ఉపవాసం చేయవచ్చు. ఒక్క నిర్జల ఏకాదశి 1-2 సార్లు మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రం నిర్జల ఏకాదశి ఉంది. లేకపోతే జనరల్గా వాటర్ తాక్కుంటూ జలహారం తీసుకొని ఉపవాసం చేయవచ్చు. 2 క్షీరభోజి అంటే పాల ఉత్పత్తులతో ఉపవాసం. క్షీరం అంటే పాలు, మరి పాలతో చేసిన పదార్థాలు. ఏకాదశి సందర్భంలో పాలతో తయారైన అన్ని పదార్థాలు తీసుకోవచ్చు. అట్లనే చీజు, బటర్ తీసుకోకండి. పాలకు సంబంధించి కీర అంటే తాగడం, పాలకు సంబంధించిన తప్ప డైరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్ తినడము, తర్వాత చీజ్ తినడము, పన్నీర్ తినడం అటువంటివి చేయకండి. 3 ఫలాహారి, పండ్లతో మాత్రం ఉపవాసం. మామిడి, ద్రాక్ష, అరటి, బాదాం, పిస్తా వంటి ఉత్తమ పండ్లు మాత్రం తినాలి. ఆకుకూరలు తినకూడదు. నక్తభోజి అంటే సూర్యాస్తమయానికి ముందు ఒక్క భోజనం, అంటే ఉదయం అంతా ఫాస్టింగ్ చేసి ఈవినింగ్ 6 o'clock పూజ చేసుకొని భోజనం చేయొచ్చు. ఈ భోజనంలో ఏకాదశికి సంబంధించిన నిషేధించిన ధాన్యాలు అంటే గోధుమ, బియ్యం, పప్పులు ఉండకూడదు. అది చూసుకొని తినండి మీరు ఏదైనా సరే. అనుమతించబడిన ఆహారాలు: సాబ్దాన, సింగాడ, దాన్ని వాటర్ చెస్టర్ అంటారు, మీరు గూగుల్ చేసుకోండి తెలియకపోతే. చక్కెరకంద అంటే రత్నపురి గడ్డలు, దినుసు గడ్డలు అంటారు చూడండి, అది. బంగాళదుంప, వేరుశనగ ఇవన్నీ తినచ్చు. కుట్టుపిండి మరియు సామాన్లు కొంతమంది తీసుకుంటారు. ఇవి అర్థధాన్యాలుగా పరిగణించబడతాయి. ఉపవాసంలో వీటిని తప్పించుకోవడం మంచిది. ఇక తప్పదని కూడా తినండి. మిలెట్స్ తింటున్నారు ఈ మధ్యన చాలామంది. మీకు తినాలనిపిస్తే తినండి తప్ప అది కంపల్సరీ కాదు. కానీ ప్రిఫరబుల్లీ సాబ్దాన, సింగాడ, దినుసుగడ్డలు, బంగాళదుంప, వేరుశనగ అవి తినచ్చు. ఏకాదశి ఉపవాస భంగం అయితే ప్రాయశ్చితాలు ఏంటి? ఏకాదశి ఉపవాసం భగవాన్ విష్ణువుకి అంకితం. ఉపవాసం భంగం అయితే కింది పనులు చేయాలి. మళ్ళీ బట్టలతో స్నానం చేయాలి. పంచామృతంతో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితోని శ్రీ విష్ణువుకి అభిషేకం చేయండి. షోడశోపచార పూజ చేయండి. అంటే అందరు చేయగలుగుతారు, లేదు చేయలేదు, మీ ఇష్టం, లేదు, పూజ చేసుకోండి. ఈ మంత్రం జపించి క్షమాపణ కోరండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన, యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తువే. ఓం విష్ణవే నమః. క్షమాయాచానం సమర్పయామి. ఆవులకు, బ్రాహ్మణులకు మరియు బాలికలకు భోజనం పెట్టండి. ఉపవాసం ముగిసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని తులసి మాలతో 11 సార్లు జపించండి. విష్ణు స్తోత్రం పఠించండి. పసుపు, బట్టలు, పండ్లు, మిఠాయిలు, ధార్మిక గ్రంథాలు, శనగలు, పసుపు, కుంకుమ దానం చేయండి. ఉపవాసం తప్పిపోతే నిర్జల ఏకాదశి ఉపవాసం చేయాలని కోరుకోండి, సంకల్పించుకోండి. ఇది వీలైతేనే చేయండి. అన్నీ కంపల్సరీ కాదు, మీకు చేతనే చేయండి. అట్లా అని చెప్పేసి ఫాస్టింగ్ బ్రేక్ అయిందని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి ఇవన్నీ దానం చేయాల్సిన అవసరం లేదు. మీకు చేయగలిగినా చేయండి, అంతే. ముఖ్యమైన సూచనలు: ఉపవాసం ఒక తపస్సు, ఉత్సవం కాదు. తగినంత తక్కువ ఆహారం తీసుకోండి. ప్రతి ఒక్కరూ తమ భక్తి ప్రకారం నియమాలు నిర్ణయించుకోవచ్చు. ఉపవాసంలో తప్పు జరిగితే భగవంతుడిపై నమ్మకంతో క్షమాపణ చేసుకోండి. భగవాన్ విష్ణువు భక్తుల భావాలను అర్థం చేసుకుని తగిన ఫలితాలను ఇస్తాడు. ఓం నమో నారాయణాయ. మీకు శక్తి మేర చేయాలంతే, అంతే తప్ప మీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ మొండితనంతో చేయాల్సిన అవసరం లేదు. మీకు శక్తి మీకు
చాలాసార్లు అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఫాస్టింగ్ చేస్తారు చాలామంది. చేసేసి బ్రేక్ చేసేస్తారు ఫాస్టింగ్. అది చేయండి. లేకపోతే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ, షుగరు అన్నీ ఇటువంటివి ఉన్నాయనుకోండి, జబ్బులు ఉన్నాయనుకోండి, మీరు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. అందుకు మీరు మధ్యాహ్నం 12 వరకు చేసేసి 12 బ్రేక్ చేసేసి తీసేసుకోండి. అంటే మీ వయసును కూడా చూసుకోవాలి, వయసు చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఇవన్నీ ఫాస్టింగ్ గుడ్డిగా కాదు, అంటే హెల్త్ ప్రాణం మీద తెచ్చుకోకూడదు. ఏదైనా సరే మీ చేతనైంది చేయండి అంతే. తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. ఆయనకు తెలుసు కదా మన కష్ట నష్టాలన్నీ. సో మీరు ఆయన నమ్ముకోండి, చేయండి అంతే తప్ప మొండిగా చేయాలి. ఇప్పుడు చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, వయసు ఉంటుంది. ఈ టైంలో ఫాస్టింగ్ చేయమంటే ఉదయం నుంచి 6 దాకా, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అంటే 12 గంటలు ఫాస్టింగ్ అంటే అంత ఈజీ కాదు. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు చేతనైనంత ఉదయం 6 నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు ఫాస్టింగ్ బ్రేక్ చేసి తినేసేయండి కావాలనిపిస్తే. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ నమ్మకం ఇంపార్టెంట్ తప్ప అక్కడ ఇదని ఏం లేదు. వీళ్ళు శక్తి మేరకు చేయండి అంతే. అంతకన్నా ఎక్కువ పెద్దగా పెట్టుకోకండి. నేను చెప్పడం అది ఉద్దేశం. ధన్యవాదాలు.